So, okay, guys, let's come back to day 47 Java. Day 47 input and output streams. Let's download the material. Okay. Okay. Input and output streams ante file reading, file writing. ఓకే. కమాండ్ లైన్ నుంచి రీడింగు, మళ్ళా కమాండ్ లైన్ నుంచి రీడ్ చేసుకున్న దాన్ని కమాండ్ లైన్‌లో ప్రింట్ చేయడం అన్నీ అన్నమాట. అంటే ఫైల్స్ రీడింగు, ఫైల్స్ రైటింగు, క్యారెక్టర్ రీడింగు, క్యారెక్టర్స్ రైటింగు, బైట్స్ రా డేటాని రీడింగు, రైటింగ్ అన్నమాట. ఓకే. సో, బైట్ స్ట్రీమ్స్ అని ఒకటుంటది. అంటే ఇన్‌పుట్ స్ట్రీము, అవుట్‌పుట్ స్ట్రీమ్. అంటే బైట్స్ ఆఫ్ డేటా అంటే మనకి ఏంటి ఆస్కీ వాల్యూసే కదా! అవి. క్యారెక్టర్ స్ట్రీమ్స్ అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్, రీడరు, రైటర్ అంటే ఫైల్ రీడరు, ఫైల్ రైటర్. ఓకే. దీస్ 4 వి విల్ బి కవరింగ్ అప్. ఓకే. ఇవన్నీ java.io అనే ప్యాకేజ్‌లో ఉంటాయి బేసికల్‌గా. సో, చూద్దాం. సో, లెట్స్ ఓపెన్ ఇంటెల్‌జే. ఓకే. ఏదైనా ఓపెన్ చేయండి. ఇంటెల్‌జే ఆర్ వీఎస్ కోడ్ ఎనీథింగ్ ఈస్ ఫైన్. వీఎస్ కోడ్‌లో ఎలా రన్ చేయాలో నేను చూపించాను కదా! సో, ఇంటెల్‌జే కాదు వీఎస్ కోడ్‌లోనే ఓపెన్ చేద్దాం ఈరోజు కూడా. ఓకేనా? విజువల్ స్టూడియో కోడ్‌లోనే మీకోసం సో, విజువల్ స్టూడియో కోడ్. సో, సి షార్ప్ కాదు, న్యూ విండో ఓపెన్ చేసి మనమే ఓపెన్ చేద్దాం ప్రాజెక్ట్ ఫోల్డర్. ఓకేనా? ఫైల్ ఓపెన్ ఫోల్డర్. డాక్యుమెంట్స్‌లో 60 జావా కోర్, జావా ప్రాక్టీస్ ఉంది కదా! సో, లెట్స్ ఓపెన్ దిస్. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే ఎస్ఆర్‌సిలో క్రియేట్ న్యూ ఫోల్డర్ కాల్డ్ డే 47. ఓకే. ఇంకా నుంచి డే 47 ఇలానే వస్తాయి. ఓకేనా? లెట్స్ క్లోజ్ ఆల్ దిస్. డే 47లో నేనేం చేస్తానంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ example.java అనే ఒక ఫైల్ క్రియేట్ చేశా. ఓకేనా? లెట్ ఇట్ బి. ఫైన్. నేనేం చేశానంటే పబ్లిక్ క్లాస్ సేమ్ ఏదైతే ఉందో అదే ఫైల్ నేము నీకు ఇచ్చేద్దాం ఇక్కడ. ఓకే. మెయిన్ మెథడ్ కూడా. ఓకే. లెట్ ఇట్ బి. ఇలా ఉందని అనుకుందాం. ఓకే. ఫైన్. సో ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ యూజ్ చేసి మనం వీ కెన్ ఏబుల్ టు రీడ్ ద బైట్ డేటా. ఓకే. వీ కెన్ రీడ్ ఫ్రమ్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. అది ఏ ఫైల్ నుంచి అయినా సరే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇన్పుట్ స్ట్రీమ్ నుంచి తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇది ఎక్కడి నుంచి ఉంది? java.io నుంచి ఉంది కదా! అది ఎక్స్‌పెక్ట్ చేస్తది. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే java.io వి వాంట్ టు ఇంపోర్ట్ java.io.star అంటే మనం java.ioలో ఉన్న ప్రతి దాన్ని ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి ఇన్పుట్ స్ట్రీమ్ విల్ బి యాక్సెప్టబుల్. ఓకే. లోడ్ అవుతది. మేబీ ఇది ఇక్కడ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే జావా ఇంకా లోడ్ అవ్వల. ఒక్కసారి జావా లోడ్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ ఔట్. లెట్ ఇట్ ఓపెన్. ఇన్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ టు నల్ అని ఇస్తున్నా. అంటే ఇన్పుట్ స్ట్రీమ్ అనేది java.ioలో ఉంది. ఇది ఇంకా లోడ్ అవుతుంది. ఓకేనా? యాహ్! ఇట్స్ లోడెడ్ రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. మనం ఫైల్ ఇవ్వాలన్నమాట. ఏ ఫైలు? ఏం ఫైల్ ఇవ్వాలి మనం? సో, మనం ఇంకా ఫైల్ క్రియేట్ చేయలేదు కదా! మనం ఏం చేద్దాం డే 47లో న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. sample.txt. ఓకే. దీంట్లోనే హాయ్ దిస్ ఈస్ sample.txt లైన్ నంబర్ 1 అని పెట్టుకుందాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే అది ఎక్కడుంది? src/day47/example.txt అంటే ఓల్డెన్ డేస్‌లో డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. ఈ 2 పక్క పక్కనే ఉన్నాయి కదా! ఒకటే ఫోల్డర్ కాబట్టి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? src/day47/sample.txt ఇది ఫైల్ పాత్. txt కదా! txt ఇది ఫైల్ పాత్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతదంటే ఒకవేళ ఫైల్ లేకపోతే ప్రాబ్లమ్ ఏంది? ఎక్సెప్షన్స్ రైజ్ చేస్తదన్నమాట. ఓకే. ఎక్సెప్షన్స్ రైజ్ చేస్తది కాబట్టి మనము యాక్చువల్‌గా ఒక స్ట్రీమ్ ఓపెన్ చేసాం. అంటే ఒక ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళా దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలని మెన్షన్ చేస్తది. ఇంకొకటేందంటే ఒకవేళ ఫైల్ లేకపోతే ఎక్సెప్షన్స్ వస్తాయి కదా! ఆ ఎక్సెప్షన్స్‌ని మనం హ్యాండిల్ చేయాలి. అంటే ఎక్సెప్షన్స్ అంటే ఒకవేళ ఫైల్ లేకపోతే ఎర్రర్ వస్తది కదా! దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. అంటే యాడ్, ట్రై అండ్ క్యాచ్. గాట్ ఇట్.
వి నీడ్ టు పుట్ యాడ్ ట్రై అండ్ క్యాచ్. అంటే ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో. బట్ లెట్ ఇట్ బి యాజ్ ఆఫ్ నౌ. ఓకే. త్రోస్ ఐఓ ఎక్సెప్షన్. అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఎక్సెప్షన్ వస్తది. అంటే మేబీ ఫైల్ లేకపోతే ఫెయిల్ అవుతది ప్రోగ్రామ్ అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నుంచి మీరు ఇప్పుడు అర్థం చేసుకోవలేదు. ఇక్కడ మీరు ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నారంటే దాన్ని ట్రైలో పెట్టండి. క్యాచ్ ఎందుకు అంటే ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చిందనుకో, అది ఏ ఎక్సెప్షన్ అయినా రన్ టైమ్ యూనివర్సల్. అంటే దాని ఎక్సెప్షన్ మీరు హ్యాండిల్ చేసినట్టు. అంతే, మీరు ఇక్కడ ఏం రాయబడలే. జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ అని ఇచ్చి, ఎస్ అవుట్ ఇచ్చి, ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ ఇస్తే డైరెక్ట్‌గా ఇవ్వొచ్చనమాట. ప్రింట్ ట్రాక్ ట్రేస్ అని ఇచ్చారనుకోండి. సో దట్ ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చిందో తెలుస్తది. కానీ ఎక్సెప్షన్ వచ్చినా సరే నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అర్థమైందా? అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చినా ఇక్కడ ప్రోగ్రామ్ ఆగిపోదు. ఆగిపోకుండా ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది. అందువల్ల ఎక్సెప్షన్ ఇస్తాం మనం. అంటే ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో ఫైల్ నాట్ ఫౌండ్, అంటే ఇప్పుడు ఇది నాట్ ఫౌండే కదా! ఫైల్ నాట్ ఫౌండే కదా! అంటే ప్రోగ్రామ్ ఇక్కడి వరకు ఆగిపోతే ఆగిపోకుండా ఉండడానికి try and catch. It will try for exception. There might be a failure. And in the catch, it will try to handle it. So that the next lines all will be executed. ఒక లైనే కాదు, ఎన్ని లైన్లు ఉన్నా సరే అన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్తున్నాం అనమాట. సో దట్ ఈస్ వాట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. ఓకే. ప్రతిదానికి ట్యాబ్ స్పేస్ కరెక్ట్ గానే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. ఇప్పుడు చూడండి ఎక్సెప్షన్ వస్తుంది. ఎక్సెప్షన్ వచ్చినా సరే, ఫైల్ నాట్ ఫౌండ్ వచ్చినా సరే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. గాట్ ఇట్. చూడండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఇక్కడ. చూడండి, ఫైల్ నాట్ ఫౌండ్ లేదు, ఫైల్ ఇక్కడ అయినా సరే ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ కదా. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చినా సరే నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు శాంపిల్ కరెక్ట్ గా ఇస్తా, ఫైల్ నేమ్ కరెక్ట్ గా ఇస్తా. ఇప్పుడు చూద్దాం. శాంపీ వచ్చింది, అంటే సేవ్ చేయలేదా మనం. మళ్ళీ రీరన్ చేద్దాము దీన్ని ఫిల్అప్ చేసి. ఓకే, స్ట్రీమ్ రీడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్ అవుట్ మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ డేటా. ఓకే, డేటా ఇచ్చేసి వైల్ అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని డేటా ఈక్వల్ టు స్ట్రీమ్ డాట్ రీడ్ నాట్ ఈక్వల్ టు -1. అయితే విల్ యూజ్ సిస్ అవుట్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇంట్ ఆఫ్ డేటా, అంటే దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తున్నాం అని అర్థం. గాట్ ఇట్. సో చూడండి ఏమవుతుంది ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం మనం. జస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఆర్ నాట్. స్ట్రీమ్ క్లోజ్డ్. 1 సెకండ్. ఓకే, ముందే స్ట్రీమ్ క్లోజ్ చేసేసాం. మొత్తం అయిపోయిన తర్వాత స్ట్రీమ్ క్లోజ్ చేయాలి. ముందే స్ట్రీమ్ క్లోజ్ చేస్తే ఇట్ విల్ నాట్ రన్ అనమాట. అంతే కదా. చూడండి 65,535 ఏంటి, ఇది రాంగ్ అనమాట. స్ట్రీమ్ డాట్ రీడ్ 1 సెకండ్. ఇన్పుట్ స్ట్రీమ్ డాట్ రీడ్ అంతేనా. ఇంట్ ఇద్దాం మనం. ఎస్, ఇక్కడ క్యార్ ఇద్దాం. ఎందుకు అలా ఇంటూ క్యార్ ఇచ్చామనేది నేను నీకు చెప్తా. చూడండి మొత్తం ప్రింట్ అయిందా, 1 by 1 ప్రింట్ అయిందా. ఎందుకంటే మనం ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ ఇచ్చాం. ఎల్ఎన్ తీసేసి జస్ట్ ప్రింట్ ఇద్దాం. హాయ్ దిస్ ఇస్ శాంపిల్ టెక్స్ట్ లైన్ నెంబర్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. అంతేనా. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్రింట్ అవుతుందో వెంటనే మనం ఏం చేద్దాం అంటే సిస్ అవుట్ లో ప్రింట్ ఎల్ఎన్ ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే 1 లైన్ గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రింట్ ఇస్తున్నాం. ప్రింట్ ఇస్తే నెక్స్ట్ లైన్కి వెళ్ళదు, అది ఆ లైన్ లోనే ఉంటుంది. చూడండి ఇది నెక్స్ట్ నెంబర్ లైన్. ఇందాక ఎలా వచ్చింది, ఇలా వచ్చింది అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు అది. సో ఇప్పుడు ఏంటంటే ఇన్పుట్ స్ట్రీమ్ మీన్స్ వీఆర్ టేకింగ్ టు రీడ్ ద బైట్ డేటా. ఏ ఫైల్ నుంచి, శాంపిల్ డాట్ టీఎక్స్టీ నుంచి. సో ఇప్పుడు ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ కి డైరెక్ట్ గా మనం ఇలా ఇస్తున్నాం. డైరెక్ట్ గా మీరు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, ఇలా నో ఇష్యూస్.
గాట్ ఇట్. యు ఆర్ క్రియేటింగ్ ఇన్పుట్ స్ట్రీమ్ కి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఇన్పుట్ స్ట్రీమ్ ఒకటే, కానీ అది మనం ఏది తీసుకున్నాం, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ క్లాస్ తీసుకుంటున్నాం. ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ విల్ ఆల్సో ది ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రీమ్. చూడండి దీని బేస్ క్లాస్ ఏంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇది. సో మీకు ఊప్స్ రాలేదు కాబట్టి తెలియదు, బట్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇస్ ద బేస్ క్లాస్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ క్లాస్. అంటే ఫైల్ లోంచి రీడ్ చేసుకున్నాను ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనమాట. అది కూడా ఐఓలోనే ఉంది. ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేసి వెళ్ళండి, ఐఓ ప్యాకేజ్ లోనే ఉంటది. చూడండి పైకి వెళ్ళండి, ఐఓ ప్యాకేజ్ లోనే ఉంది ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. అర్థమైందా? ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ విచ్ విల్ ఎక్స్టెన్స్ ఇన్పుట్ స్ట్రీమ్. అందువల్ల మీకు తెలుసుకోవచ్చు, మీరు ఇది బేస్ అయితే ఇది ఇంప్లిమెంటేషన్. ఓకేనా? దానికి మీరు పాత్ ఇచ్చారు, ఆ పాత్ లో ఉన్న ఫైల్ డేటా తీసుకొచ్చి స్ట్రీమ్ డాట్ రీడ్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసుకొని, ఒకవేళ క్యారెక్టర్ లేదు అనుకుంటే -1 అంటే -1 దేనికి సూచకం అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్. ఎండ్ ఆఫ్ ద ఫైల్ లో క్యారెక్టర్స్ ఉండవు కదా, అప్పుడు -1 వస్తుంది. అంటే -1 రానంత వరకు వైల్ లూప్ లో అది ప్రింట్ చేసుకుంటూ పోద్ది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అర్థమైందా? అంటే ఇంట్ అంటే ఆస్కీ వాల్యూ. కావాలంటే ఇప్పుడు మీరు క్యారెక్టర్ తీసేయండి, ఆస్కీ వాల్యూ ప్రింట్ అవుద్ది. కావాలంటే చూడండి, క్యారెక్టర్ అని పెడితేనే చూడండి 72, 105, 53 అంతా. మీరు కావాలంటే ఇక్కడ స్పేస్ ఇవ్వండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. చూడండి ఇప్పుడు చూడండి, స్పేస్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి 72, 105 అంటే అన్ని యాస్కీ వాల్యూసే. అర్థమైందా? ఆ యాస్కీ వాల్యూస్ నేను క్యారెక్టర్ లాగా ప్రింట్ చేయాలనుకుంటే గాట్ ఇట్, అప్పుడు నాకు కరెక్ట్ గా ఆ క్యారెక్టరే ప్రింట్ అవుద్ది. స్పేస్ ఉంటే స్పేస్ ప్రింట్ అవుద్ది, ఏదుంటే అది ప్రింట్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ రీడింగ్ ద బైట్ డేటా. అందువల్ల ఇన్పుట్ స్ట్రీమ్ ఇంట్లోనే వస్తుంది బైట్ డేటా. దాన్ని మనం క్యారెక్టర్ లో కన్వర్ట్ చేస్తే ఆస్కీ వాల్యూస్ లోకి కన్వర్ట్ అయిపోద్ది అనమాట. ఆర్ గెటింగ్ మై పాయింట్? అలా స్ట్రీమ్ డాట్ క్లోజ్ ఎందుకు చేయాలి అంటే, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఇచ్చారో యు ఆర్ ఓపెనింగ్ ఏ ఫైల్ కదా, యూ నీడ్ టు క్లోజ్ ద ఫైల్ అగైన్. అర్థమైందా? దట్ ఈస్ వాట్. ఈ క్యాచ్ ఎక్సెప్షన్స్ అనేది మీకు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. బట్ యూ వాంట్ టు రీడ్ ఏ ఫైల్ దిస్ వే. గాట్ ఇట్? ఇది రీడింగ్ ఏ ఫైల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నేను ప్రతిదాన్ని ఇచ్చే sample.txt లో దానికి కన్స్ట్రక్టర్ లో దాన్ని పాత్ ఇచ్చాను. యూజింగ్ రీడ్ యూ కెన్ ఏబుల్ టు రీడ్ బైట్ బై బైట్. ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ టు క్యార్ ఇట్ విల్ కెన్ ప్రింట్ ఇన్ ద కన్సోల్. ఏదైనా రాకపోతే ఐఓ ఎక్సెప్షన్ వస్తుంది, వీ నీడ్ టు క్లోజ్ దట్ స్ట్రీమ్. అర్థమైందా? దట్ దాని తర్వాత ఏంది నెక్స్ట్ ది బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్. బైట్ అరే అంటే యూ హ్యావ్ ఏ బైట్ అరే సంథింగ్ దట్ ఈస్ లైక్ స్ట్రింగ్స్ ఏదైనా సరే, దాన్ని మీరు యూ వాంట్ టు మేక్ ఇట్ ఇంటూ వన్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రీమ్. దాన్ని యూ కెన్ డైరెక్ట్లీ రే అంటే మీరు ఫైల్ రీడ్ చేయట్లే, ఇక్కడ బైట్స్ రీడ్ చేస్తారు. అర్థమైందా? బైట్స్ రీడ్ చేయాలంటే ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు ఇది ఫైల్ రీడ్ చేసాం, ఇప్పుడు బైట్స్ రీడ్ చేయాలి అంటే డైరెక్ట్ గా మన జావాలోనే బైట్స్ రీడ్ చేయాలి. ఓకే, క్రియేట్ న్యూ ఫైల్, బైట్ ఇన్పుట్ స్ట్రీమ్ exp.java. ఓకేనా? డైరెక్ట్ గా బైట్స్ రీడ్ చేద్దాం, మెయిన్ మెథడ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర బైట్ అరే ఉంది. బైట్ అరే ఒకటి ఉంది, ఈక్వల్ టు hello world, this is byte array stream exp అని ఇచ్చి డాట్ గెట్ బైట్స్. ఓకేనా? సో బైట్స్ వచ్చాయి మనకి, ఇవన్నీ బైట్స్ అరే కన్నా కదా. వచ్చిన తర్వాత ట్రై బ్లాక్ లో మనం ఏం చేద్దాం, ట్రై క్యాచ్ ఇచ్చేసామంటే దీని లోపల ఇంకా బాగుంటుంది అనమాట. ఇన్పుట్ స్ట్రీమ్ java.io. ఓకే, ఇంపోర్ట్ java.io. ఓకేనా? ఇన్పుట్ స్ట్రీమ్ ఒకటే కాదు, స్టార్ ఇవ్వండి, మనకి ఏమేమి కావాలో తెలియదు మనకి. అందువల్ల ఇన్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్ ఆఫ్ బైట్ అరే. అది గెటింగ్ మై పాయింట్. బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్ ఇచ్చి మీరు బైట్ అరే ఇవ్వాలి. ఇందాక ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇచ్చాం కాబట్టి ఫైల్ పాత్ ఇచ్చాం, ఇప్పుడు బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్ ఇచ్చాం కాబట్టి బైట్ అరే. గాట్ ఇట్? దెన్ వీ విల్ డు నార్మల్ ఇంకా ఇంట్ డేటా అని ఇచ్చేసి వైల్ డేటా ఈక్వల్ టు స్ట్రీమ్ డాట్ రీడ్ నాట్ ఈక్వల్ టు -1. ఓకే, దెన్ డైరెక్ట్లీ sysout system.out.println క్యారెక్టర్ ఆఫ్ డేటా. అంతేనా? యాక్చువల్ గా అది బైట్స్ లో రీడ్ చేసుకుంటుంది, అంటే 0s and 1s లో. దాన్ని మళ్ళీ క్యారెక్టర్ లో కన్వర్ట్ చేసి ASCII లో కన్వర్ట్ అవుద్ది. మళ్ళీ sys.out.println కాదు, ప్రింట్. ఎందుకంటే ఇట్స్ అన్ ఎవ్రీ క్యారెక్టర్ సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలి. ఫైనల్ గా అది అయిపోయిన తర్వాత మనం println ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమవుతుందో. వాట్ ఎవర్ ది బైట్స్ యూ రిటర్న్ యూ ఆర్ డైరెక్ట్లీ రీడింగ్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? అంతేనా? ఈ లైన్ నెంబర్ లో ప్రింట్ అయిందా? కావాలంటే చూడండి.
సిస్ అవుట్ ప్రింటింగ్ హియర్ జస్ట్ ఇస్తున్నా ఊరికే మీకు తెలియడానికి. అంటే ప్రతి లైన్‌లో అది ప్రింట్ అయితే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ప్రతి లైన్‌లో అది ప్రింట్ అయింది. సో, గాట్ ఇట్. ఆ లైన్‌లోనే మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈస్ వాట్. అంటే యూ ఆర్ డైరెక్ట్‌లీ ప్రింటింగ్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఇన్ ద ప్రోగ్రామ్, నాట్ ఇన్ ద ఫైల్. దాన్ని బైట్ అరే ఇన్‌పుట్ స్ట్రీమ్ అంటాం. ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ అంటే డైరెక్ట్‌లీ ఇట్స్ రీడింగ్ ద ఫైల్. అంతేనా? ఇది ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీము. సో, యూ ఆర్ రీడింగ్ ద ఫైల్ ఫ్రమ్ ద పాత్. అదేనా? బైట్ అరే అంటే డైరెక్ట్‌గా బైట్స్ అరేని మీరు రీడ్ చేసుకుంటున్నారు. ఓకే. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. దీని ఎగ్జాంపుల్ మొత్తం నేను ఇటు రాసాను. యూ కెన్ ఎంజాయ్. ఓకే. దాని ఎగ్జాంపుల్ దాన్ని ఒకవేళ ఎర్రర్ వస్తే బయట ఇన్పుట్ స్ట్రీమ్ క్లోజ్ చేయాలి. ఓకే. మనం ఇక్కడ క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి బెటర్ అన్నమాట. అంటే మెమరీ ఎక్కువ తీసుకోకుండా వెంటనే మీరు ఏదైనా ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తే టాస్క్ బార్‌లో కనిపించకుండా పోద్ది. అంటే క్లీన్ అప్ చేస్తది మెమరీని. సో దట్ స్ట్రీమ్ విల్ బి క్లోజ్డ్. మీరు ఏదైతే స్ట్రీమ్ ఓపెన్ చేసారో రీడ్ చేయడానికి క్లోజ్ చేస్తే మెమరీ విల్ బి ఆప్టిమైజ్డ్ అన్నమాట. ఓకే. దాని మెమరీ లీకేజ్ అంటాం. దాన్ని అవుట్‌పుట్ స్ట్రీమ్. అంటే ఫైల్‌లోకి మనం రైట్ చేయాలి. ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్. ఇందాక ఇన్‌పుట్ స్ట్రీమ్ రీడ్ చేసాం. ఇప్పుడు ఫైల్‌లోకి మనం రైట్ చేయాలి. అర్థమైందా? దట్ ఈస్ వాట్. వి వాంట్ టు రైట్ ఇట్. లెట్స్ రైట్ సంథింగ్. మనం ఏం చేద్దామంటే క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్ exp.java. ఓకేనా? లెట్స్ క్రియేట్ సంథింగ్ హియర్. సేమ్ అంతే. మీరేం చేస్తారు ట్రై క్యాచ్‌లోనే పెట్టేసేయండి. ట్రై క్యాచ్. ఎక్సెప్షన్ వస్తదని చెప్పి ఫీల్ అవ్వండి. అంటే ఎక్సెప్షన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విల్ పుట్ ఇట్. మనం ఏం చేయాలి? అవుట్‌పుట్ స్ట్రీమ్ గదా! అవుట్‌పుట్ స్ట్రీమ్ ఇంపోర్ట్ java.io. ఓకే. java.io.star. ఎందుకంటే స్టార్‌లోనే మీకు అన్ని క్లాసెస్ ఉంటాయి. స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్. ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్. ఫైల్ ఏమిద్దాం మనం src/day47/output.txt. ఓకే. txt ఇచ్చేసామా? ఫైన్. అవుట్‌పుట్ స్ట్రీమ్ క్లియర్ అయిపోయింది. సో నౌ వి హావ్ ఎ బైట్ డేటా. బైట్ అరే అని ఉంది. ఈక్వల్ టు hello world. It is file output stream. Okay. Dot get bytes. We'll get the bytes data. Bytes arrayలో bytes data వచ్చేస్తుంది. అంటే ఇంటీజర్ డేటా ఫర్ దిస్ ASCII. ఓకేనా? ఓకే. ASCII వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. దాని తర్వాత మనం ఏం చేయాలి? స్ట్రీమ్ డాట్ రైట్ బైట్ అరే. క్లియరా? దెన్ స్ట్రీమ్ డాట్ క్లోజ్. అంతే. We return to output.txt. Let's run this. Completed. Let's check. చూడండి output.txt. హలో వరల్డ్ ఇట్ ఈస్ ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్ వచ్చిందా? మనమే ఇప్పుడు రాసాం. ఫైల్‌లోకి రాసాం. గాట్ ఇట్. ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్. గాట్ ఇట్. మళ్ళీ ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్‌కెళ్ళండి. ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్‌కెళ్ళి మీరు sample.txt బదులు output.txt రాయండి. ప్రింట్ చేయండి. యూ కెన్ రీడ్ ఇట్ కదా! రీడ్ ఇట్. వచ్చేస్తది. కరెక్ట్‌గా వస్తది. చూడండి. దిస్ ఈస్ ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్. దట్ ఈస్ వాట్ ద మ్యాజిక్. అర్థమైందా? ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్ అర్థమైందా? గాట్ ఇట్ రైట్. ఇట్స్ వెరీ ఈజీ. దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ఇట్. ఫైల్ క్రియేట్ అయింది. రీడ్ చేసాం. అంతా అయిపోయింది. ఓకే. అది ఫైల్ అవుట్‌పుట్ స్ట్రీమ్. తర్వాత బైట్ అరే ఇన్‌పుట్ స్ట్రీమ్. మీరు డైరెక్ట్‌గా బైట్ అరే అవుట్‌పుట్ స్ట్రీమ్ అంటే యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇంటూ బైట్ అరే. గాట్ ఇట్. అంటే ఫస్ట్ బైట్ అరేలోకి రాసి మళ్ళా దాన్ని ప్రింట్ చేస్తున్నాం మనం. అర్థమైందా? ఒక న్యూ స్ట్రింగ్ లాగా. అర్థమైందా? అలాగా మనం ఒక న్యూ స్ట్రింగ్ లాగా దానికి రైట్ చేసి అవుట్‌పుట్ స్ట్రీమ్‌కి మళ్ళా దాన్ని బైట్ అరేలాగా తీసుకొని వి కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. లెట్స్ డూ ఇట్. అంటే అక్కడక్కడే బైట్ అరే అవుట్‌పుట్ స్ట్రీమ్ డాట్ జావా. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బైట్ అరే అవుట్‌పుట్ స్ట్రీమ్‌లో చూడండి. ఫస్ట్ స్టెప్ 1 బైట్ అరే అవుట్‌పుట్ స్ట్రీమ్‌కి రైట్ చేస్తాం. మళ్ళీ దాన్ని స్టెప్ 2లో అదే అవుట్‌పుట్ స్ట్రీమ్‌ని బైట్స్‌లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తాం. గాట్ ఇట్. అలా 2 స్టెప్స్ చేస్తాం ఇప్పుడు. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ ఏంది? అవుట్‌పుట్ స్ట్రీమ్. అంతేనా? ఫస్ట్ డూ ట్రై. ట్రై క్యాచ్ వచ్చేసింది. అవుట్‌పుట్ స్ట్రీమ్ java.io కదా! ఇంపోర్ట్ ఇట్. ఇంపోర్ట్ java.io.star. స్టార్ ఇస్తే యూ నో నీడ్ టు ఇంపోర్ట్ సెపరేట్‌లీ ఆల్ ద క్లాసెస్. అవుట్‌పుట్ స్ట్రీమ్ వచ్చింది కదా!
స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్. సో ఇప్పుడు మీరు దేనికి ఏం చేయాలి, బైట్ యూ హ్యావ్ బైట్ అరే ఈక్వల్ టు హలో వరల్డ్ దిస్ ఈస్ బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్. అర్థమైంది కదా, లాట్ గెట్ బైట్స్ వచ్చేసిందా, యూ గాట్ ద బైట్స్. ఈ బైట్స్ అరే అవుట్పుట్ స్ట్రీమ్ కి ఇలా ఇచ్చేస్తాము. ఐ థింక్ నాట్ లైక్ దిస్. దీనికి ఏమి ఇన్పుట్ ఇవ్వవు, డైరెక్ట్ గా మనము స్ట్రీమ్ డాట్ రైట్ ఆఫ్ బైట్ అరే వి రిటర్న్ output stream. Byte array output stream. Let's see it is the same class or not. Mismatch byte array output stream to output stream. దాని బేస్ క్లాస్ ఏముందో చూద్దాం. ఓకే, exp అని పెట్టాలి, సో దట్ బోత్ సేమ్ ఉంటే we cannot do it. ఓకే, ఇప్పుడు exp అని పెట్టే, సో దట్ ఈస్ గుడ్ అనమాట. బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్ ఇచ్చేసాము, కరెక్ట్ గా బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్ తీసుకున్నాము. దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్. అంటే అవుట్పుట్ స్ట్రీమ్ టు బైట్ అరే, అవుట్పుట్ స్ట్రీమ్ టు ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్ టు బైట్ అరే. అంటే అవుట్పుట్ స్ట్రీమ్ లో నుంచి నేను ఫస్ట్ లోనే చెప్పాను మీకు, చూడండి ఇక్కడ చూడండి, అవుట్పుట్ స్ట్రీమ్ లో ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఫైల్ కి రైట్ చేయడం, మళ్ళీ అదే అవుట్పుట్ స్ట్రీమ్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఏంటి, బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్. ఓకేనా, ఇన్పుట్ స్ట్రీమ్ లో బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్, మళ్ళీ ఇన్పుట్ స్ట్రీమ్ లో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, బోత్ 4 అయిపోయి తర్వాత క్యారెక్టర్ స్ట్రీమ్స్ వస్తా. బట్ ఇది కంప్లీట్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు నేనేం చేయాలి, స్ట్రీమ్ డాట్ రైట్ ఆఫ్ బైట్ అరే రైట్ చేసానా. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయొచ్చు, బైట్ అవుట్పుట్ ఈక్వల్ టు బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్ ఆఫ్ stream dot get bytes, stream dot get bytes ఎలా రాయొచ్చు అంటే, 1 సెకండ్, డైరెక్ట్ గా మనం ఇలా రాయొచ్చు, బైట్ అవుట్పుట్ ఈక్వల్ టు బైట్ అరే రాయొచ్చు. సో దీన్నే stream dot to byte array ఎలా, to byte array. సో ఈ స్ట్రీమ్ లోకి రైట్ చేసాం, మళ్ళీ దాన్నే మనం రీడ్ చేసుకుంటా ఉన్నాం, 2 బైట్ అరే. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం, ప్రింట్ అవుట్పుట్, లెట్స్ సీ వాట్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే దాన్ని బైట్ లోకి తీసుకొని మళ్ళీ రీడ్ చేసి ప్రింట్ చేస్తాం. ఇది బైట్స్ వచ్చింది. దీన్ని మనం మళ్ళీ ఎలా చేయాలంటే, వీ వాంట్ టు రీడ్ 1 by 1. ఓకే, ఎలా అంటే మనకు అవుట్పుట్ ఉంది, ఈ బైట్స్ అరే తీసుకున్నాం. సో ఇంట్ డేటా, ఓకే, ఇంట్ డేటా తీసుకొని వైల్ డేటా ఈక్వల్ టు అవుట్పుట్ డాట్ రీడ్ నాట్ ఈక్వల్ టు -1. అదే అంతేనా, లెట్స్ సీ. సరే, డైరెక్ట్ గా మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ గా స్ట్రింగ్ లోకి ప్రింట్ చేయొచ్చు. డాట్ న్యూ స్ట్రింగ్ ఆఫ్
output. Now let's see. Let's run this. See, hello world, this is byte output stream. సో ఇవన్నీ డిలీట్ చేద్దాం. ఇన్నొద్దు, ఆల్రెడీ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేసామంటే బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్ ద్వారా మనం ఏదైతే ఇచ్చామో దాన్ని బైట్ స్ట్రీమ్ లోకి చేంజ్ చేస్తున్నాం. మళ్ళీ దాన్ని బైట్స్ అరేలో కన్వర్ట్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. అంటే రివర్స్ ఆపరేషన్. ఒక బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్ లోకి రైట్ చేసి మళ్ళీ దాన్నే ప్రింట్ చేసాం అనమాట రివర్స్ లో. అంటే మనకు తెలియాలి కదా దాంట్లో ఉందా లేదా అని. దాన్ని మళ్ళీ బైట్స్ అరేలో కన్వర్ట్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసేటప్పుడు అది ట్రూ స్ట్రింగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బైట్స్ అరేలో కన్వర్ట్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ బైట్స్ అరే నుంచి మళ్ళీ ట్రూ స్ట్రింగ్ చేంజ్ చేస్తున్నాం. అంటే రివర్స్ ఆపరేషన్. అర్థమైంది? ఇది బైట్స్ అరే అవుట్పుట్ స్ట్రీమ్. You can do like this. Okay, got it. Next, java.io.reader. ఇప్పుడు వరకు మనకి ఇన్పుట్ స్ట్రీమ్ అవుట్పుట్ స్ట్రీమ్స్ అయిపోయాయి. ఇప్పుడు రీడర్ అన్నమాట. అంటే ఫైల్ రీడర్, ఫైల్ రైటర్. ఫైల్ రీడర్ exp.java అని ఇస్తున్నాం. ఓకేనా? we have a main method. Fine. మనం ఇంపోర్ట్ java.io. ఓకే, ఇవన్నీ ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఓకేనా? మనకు కావాల్సినవన్నీ. సరే, ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే we will use file reader. Means we want to read the file characters. అదేంటి, బైట్స్ లో రీడ్ చేసుకొని దాన్ని క్యారెక్టర్స్ లో మనం ప్రింట్ చేసుకుందాం. డైరెక్ట్ గా చూడండి, ట్రై బ్లాక్ లో మీరు పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఫైల్ రీడర్ fr ఈక్వల్ టు న్యూ ఫైల్ రీడర్ అంటే srg/day47/ output.txt. మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా ఫైల్స్, అవే యూజ్ చేద్దాం. తర్వాత ఇంట్ ఏదైనా బైనరీలో రీడ్ అవుతుంది, దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా? డేటా ఈక్వల్ టు fr.read నాట్ ఈక్వల్ టు -1 అంటే లాస్ట్ క్యారెక్టర్ -1 అవ్వకూడదు. అంటే -1 అంటే అయిపోయింది అని అర్థం. అర్థమైంది? అంటే కంప్లీటెడ్, దట్ ఈస్ ద లాస్ట్ క్యారెక్టర్ అని అర్థం. ఓకే, స్టార్ పెట్టేద్దాం సో దట్ ఇట్ విల్ బి యూజింగ్. సో డైరెక్ట్ గా out will do care of data so that it will be printed as a character. అర్థమైంది? ఇట్ విల్ బి ప్రింటెడ్ యాజ్ ఏ క్యారెక్టర్. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎవ్రీథింగ్ ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఎల్ఎన్ పెట్టాం, ప్రతి లైన్ వస్తుంది కొత్తగా, పక్కనే రావాలి కాబట్టి విల్ బి ప్రింటింగ్ లైక్ దిస్ నౌ. అర్థమైందా? గాట్ ఇట్. అలా మళ్ళీ రన్ చేస్తాం. గాట్ ఇట్. ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఫైల్ రీడర్. ఓకే, వీ కెన్ డూ దట్. ఇప్పుడు బఫర్ రీడర్ అంటే బఫర్ రీడర్ ఈస్ మోర్ ఆప్టిమైజ్డ్ అనమాట. అంటే ఫైల్ రీడర్, ఫైల్ రైటర్ లో డైరెక్ట్ గా బైట్ స్ట్రీమ్ కి ఆప్టిమైజేషన్ ఉండదు. అంటే ఐఓ ఆపరేషన్స్ ఆర్ వెరీ ఫాస్టర్ ఇన్ ద బఫర్ రీడర్. ఫైల్ రీడర్ లాగే, కానీ బఫర్ రీడర్ వెరీ ఫాస్టర్. ఓకే, ఎందుకంటే బఫర్ రీడర్ విల్ నాట్ బి కన్వర్టింగ్ టు ASCII. చూడండి, ఇక్కడ ఫైల్ రీడర్ ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఇంట్ ఇట్ విల్ బి రీడింగ్ యాస్ అన్ ఇంట్. అంటే ఇంట్ అంటే ASCII వాల్యూ డైరెక్ట్ గా రీడ్ చేసుకుంటుంది. కానీ బఫర్ రీడర్ అట్లా కాదు, ఇట్ విల్ బి రీడింగ్ యాస్ ఎ స్ట్రీమ్. అంటే స్ట్రింగ్ లాగా రీడ్ చేస్తుంది. కాబట్టి కన్వర్షన్ టైం తక్కువ కదా. ఇప్పుడు స్ట్రింగ్ నేను మళ్ళీ ASCII లో కన్వర్ట్ చేసి ఇంటీజర్ తీసుకురావాలి ఇలా అంటే టైం టేకింగ్. అదే బఫర్ రీడర్ అంటే ఏంటి, ASCII వాల్యూ కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా క్యారెక్టర్స్ రీడ్ చేస్తుంది. దట్ ఈస్ బైట్ స్ట్రీమ్. ఓకే, స్ట్రీమ్ అనే డేటా, ఇట్స్ ఏ క్యారెక్టర్ స్ట్రీమ్. ఓకే, సో బఫర్ రీడర్ ఈస్ ఫాస్టర్ నౌ. ఓకేనా? బఫర్ రీడర్ తీసుకున్నాం. ఇప్పుడు న్యూ బఫర్ రీడర్ exp.java. ఇప్పుడు బఫర్ రీడర్ కావాలంటే మళ్ళీ మీరేం చేయాలి, యూ వాంట్ టు ఇంపోర్ట్ java.io.star. ఓకే, ఇప్పుడు ఐ విల్ యూస్ ట్రై అండ్ క్యాచ్. సింప్లీ ట్రై అని ఎంటర్ చేయగా క్యాచ్ ఆటోమేటిక్గా వస్తుంది, ఇంటెలిజెన్స్. ఓకేనా? BUFF బఫర్ రీడర్ BR ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్ ఆఫ్ src/day47/ output.txt. ఓకేనా? బఫర్ రీడర్ రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంది, స్ట్రింగ్ లైన్. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ రీడ్ ఎ లైన్. ఓకే, వైల్
line equal to br dot read line. It will do read line. Okay, not equal null అంటే null అవ్వకూడదు అది. ఓకే, ఇక్కడ ఏంది ఎర్రర్ వచ్చింది చూద్దాం. దీనికి ఫైనల్లీ ఉండాలంట. ఫైనల్లీ కూడా పెట్టేద్దాం. అంటే అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. నో ప్రాబ్లం. ఫిక్స్ 1 సెకండ్. ఓకే, బఫర్ రీడర్లో డైరెక్ట్గా మీరు ఫైల్ రీడ్ చేయలేరు. అప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూ ఫైల్ రీడర్ ఇవ్వాలి. న్యూ ఫైల్ రీడర్ ఇచ్చి అప్పుడు మీరు ఇచ్చిన ఫైల్ పాత్ ఇస్తే యూ కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అనమాట. అర్థమైందా? అంటే బఫర్ రీడర్ అంటే క్యారెక్టర్స్ రీడ్ చేసుకుంటది కాబట్టి దాంట్లో బఫర్ రీడర్ లో మీరు క్యారెక్టర్స్ రీడ్ చేసుకునే పని అయితే డైరెక్ట్ గా బైట్ స్ట్రీమ్ ఇవ్వచ్చు. లేదంటే ఫైల్ రీడ్ చేసుకునే పని అయితే ఫైల్ రీడర్ అని చెప్పి ఇన్పుట్ ఇవ్వాలి బఫర్ రీడర్ కి. బఫర్ రీడర్ మీరు ఇన్పుట్ స్ట్రీమ్ కావాలంటే న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఇవ్వచ్చు. నేను ఫైల్ రీడ్ చేస్తున్నా కదా కాబట్టి బఫర్ రీడర్ లోపల నేను ఒక కన్స్ట్రక్టర్ పాస్ చేయాలా, ఫైల్ రీడర్ కన్స్ట్రక్టర్. ఆ ఫైల్ రీడర్ కి నేను ఫైల్ ఇన్పుట్ ఇవ్వాలా, లేదంటే వర్క్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను, అది నో ప్రాబ్లం. ప్రింట్ ఎల్ఎన్ కాదు, ప్రింట్ అని ఇస్తున్నా. రీడ్ ఇట్ నౌ. ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఇదేంటి అసలు బఫర్ రీడర్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్ ఇచ్చాను. దీని లోపల వాల్యూ ఇవ్వాలి కదా, పాత్. ఫైల్ రీడర్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఎందుకు ఇచ్చామంటే దిస్ ఈస్ ద ఫైలా లేదంటే స్ట్రింగా? ఫైలే కదా. ఫైల్ ని రీడ్ చేసుకోవాలంటే ఫైల్ రీడర్ ఆబ్జెక్ట్ ఇన్షియలైజ్ చేసి ఆబ్జెక్టే దీని లోపల పంపించాలి. నువ్వు అలా కూడా చేసుకోవచ్చు. ఫైల్ రీడర్ ఎఫ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ రీడర్ ఇచ్చి ఇక్కడైనా మీరు ఇలా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, ఓకే, ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఫైల్ రీడర్ని డైరెక్ట్గా ఆ ఫైల్ అయినా మీరు ఇన్పుట్గా పంపించవచ్చు. ఏది ఇక్కడ డైరెక్ట్గా. అర్థమైంది? దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కాకపోతే బఫర్ రీడర్లో మీరు ఫైల్ రీడ్ చేస్తున్నారు, ఇన్పుట్ స్ట్రీమ్ని రీడ్ చేస్తున్నారు. దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అది. బట్ ఇప్పుడు మీరు ఫైల్ రీడర్ని రీడ్ చేస్తున్నారు కాబట్టి నేను డైరెక్ట్గా దీన్ని పంపించేసా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? డైరెక్ట్గా ఇది ఇచ్చేసా. అలా అయినా చేయొచ్చు కదా. గాట్ ఇట్. అర్థమైందా? అలా. సో ఐఎమ్ రీడింగ్ ద ఫైల్ యూజింగ్ బఫర్ రీడర్ నౌ. అర్థమైందా? అలా. దిస్ ఈస్ వన్ బఫర్ రీడర్. నెక్స్ట్ ఫైల్ రైటర్. యూ విల్ రైట్ ఇన్ టు ద ఫైల్. గాట్ ఇట్. నువ్వేం రాయాలనుకుంటే అది రాయొచ్చు, డైరెక్ట్గా రాయొచ్చు. కెన్ వి డూ ఇట్? ఫైల్ రైటర్, ఫైల్ రైటర్ exp.java. ఓకే, అంటే విల్ ఇంపోర్ట్ java.io .star. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మెయిన్ మెథడ్ లోకి వెళ్ళి ట్రై అని రాయగానే క్యాచ్ వచ్చేస్తుంది. ఫైల్ రైటర్ fw ఈక్వల్ టు న్యూ ఫైల్ రైటర్ ఆఫ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? src/day47/ ఫైల్ output.txt. అది ఉందే మనకి? లేదు కదా, కొత్తగా క్రియేట్ చేయమని చెప్తున్నాం మనం. దెన్ విల్ డూ fw.write ఆఫ్ స్ట్రింగ్. మనం ఏమిద్దామంటే హలో దిస్ ఈస్ ఫైల్ రైటర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా ఇచ్చేస్తాం. తర్వాత fw.close it. ఓకే, లెట్స్ సి. అయిపోయిందా? చూడండి, ఇప్పుడు చూడండి ఫైల్ అవుట్పుట్. అంతేనా మనం వచ్చింది? చూడండి ఫైల్ output.txt క్రియేట్ అయింది కదా మనం ఉంది. దిస్ ఈస్ ఫైల్ రైటర్ ఎగ్జాంపుల్. అర్థమైందా? అంతే, సింపుల్. ఫైల్ రైటర్ కూడా అయిపోయింది అనమాట. వాట్ ఇట్. అలా వీ కెన్ ఏబుల్ టు రైట్. సింపుల్ స్టెప్ లో రాయొచ్చు అనమాట. తర్వాత బఫర్ రేట్ యూస్ చేసుకొని కూడా మళ్ళీ మనం ఫైల్ అవుట్పుట్ రీడ్ చేద్దాం. ఓకేనా? ఎలా? అగైన్ న్యూ బఫర్ రీడర్ exp2.java. బఫర్ రైటర్ అదేలే, బఫర్ రైటర్ యూస్ చేసి చేద్దాం. ఓకేనా? బఫర్ రీడర్ అని ఇచ్చా, బఫర్ రైటర్ ఇస్తా. రీనేమ్ బఫర్ రైటర్ exp.java. ఫైల్ రైటర్ అయిపోయింది. ఇప్పుడు బఫర్ రైటర్. ఓకే, పబ్లిక్ క్లాస్ బఫర్ రైటర్ exp. ఓకేనా? మెయిన్ క్లాస్ అండ్ రైట్ మెయిన్ మెథడ్ ఇంపోర్ట్ java.io.star.
ఓకే. ట్రై క్యాచ్ బ్లాక్ ఇద్దాము. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ క్యాచ్ బ్లాక్ ఒకటి ఇద్దాము. ఎక్సెప్షన్ ఈ రాసి వదిలేద్దాం. నెక్స్ట్ బఫర్డ్ రైటర్ bf ఈక్వల్ టు న్యూ బఫర్ రైటర్. దాని లోపల మనం ఏం చేయాలి, న్యూ ఫైల్ రైటర్ విల్ క్రియేట్ ఇన్ src day 47 of buffered writer .txt అని ఇద్దాం అనమాట. ఓకే, buffer writer is created. Directly we will write it now. bf dot write hi, this is buffer writer with file writer example. సింపుల్ అంతే. చేద్దామా, అయిందా లేదా చూద్దామా. bf dot close. చూద్దామా, ఇది ఓపెన్ చేసి చూద్దాం మనకు వస్తుందా లేదా చూడండి. ఇదిగో బఫర్ రైటర్ డాట్ టీఎక్స్టీ వచ్చిందా చూడండి, మనం రాసింది వచ్చిందా లేదా చూడండి. దిస్ ఈజ్ బఫర్ రైటర్ విత్ ఫైల్ రైటర్ ఎగ్జాంపుల్ వచ్చిందా, అది ఇది అర్థమైందా. బఫర్ రైటర్ ఫైల్ రైటర్ అనమాట. బఫర్ రీడర్ అండ్ బఫర్ రైటర్ సమ్ వాట్ ఫాస్టెడ్. ఓకే, ఇంకా రీడ్ అనమాట. ఫైనల్గా స్కానర్ అంటే మనం కమాండ్ లైన్ ద్వారా స్కాన్ చేసేది. ఇప్పుడు వరకు నేను మీకు చెప్పలేదు కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ నౌ. ఓకే, సో ఇవన్నీ వార్నింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి విఎస్ కోడ్ లో. మీరు జస్ట్ అవి వార్నింగ్స్, ఎల్లో లైన్స్ మీరు ఏం పెద్ద పట్టించుకోవద్దు, వార్నింగ్స్ అనమాట. అంటే ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకా దానికి సర్ప్రైజ్ చేయాలి. ఓకే, ట్రై విత్ ఎవ్రీథింగ్ అట్లా ఉండాలని అది ఫీల్ అవుతుంది. సో కోడింగ్ స్టాండర్డ్స్ మీకు అప్పుడే రావు కదా, ప్రాజెక్ట్ చేసే కొద్దీ తెలుస్తాయి. ఆ ఎల్లో లైన్స్ అన్ని మీరు పట్టించుకోవద్దు, అది ఇంకా ఆప్టిమైజ్డ్ గా చేయాలంటది, అందువల్ల ఎల్లో మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏంది స్కానర్ ఈఎక్స్పి. స్కానర్ అనేది ఒక క్లాస్, అందువల్ల మళ్ళీ మీరు స్కానర్ ని క్రియేట్ చేయకూడదు. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది జావా. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్కానర్ ఉంటది ఇక్కడ, జావా డాట్ లాంగ్ డాట్ స్కానర్ అనుకుంటా. ఐఓ నేను ఐ థింక్ లాంగ్ అనుకుంటున్నా. యూటిలిటీ క్లాస్ అది, యూటిల్ డాట్ స్కానర్. చాలా రోజులు అయింది కదా. ఓకే ఫైన్, యూటిల్ డాట్ స్కానర్ అంటే యూటిలిటీలో స్కానర్ ఉంటుంది. స్కానర్ ఇట్ విల్ హెల్ప్ టు రీడ్ అండ్ రైట్ ద ఇన్పుట్స్, అంటే రీడ్ ద ఇన్పుట్స్. స్కానర్ ఓబిజే ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని ఇవ్వాలి. మనం సిస్టమ్ డాట్ ఇన్ అని ఇన్పుట్ ఇవ్వాలంటే సిస్టమ్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి కదా మనం, అందువల్ల సిస్టమ్ డాట్ ఇన్ ఇవ్వాలి. దీనికి ట్రై క్యాచ్ ఇవ్వచ్చు, తర్వాత లాస్ట్ లో ఓబిజే డాట్ క్లోజ్ ఇవ్వాలి. సో దట్ వీ కెన్ క్లోజ్ ద స్కానర్, ఎక్స్ట్రా మెమరీ రిలీజ్ చేసేస్తాం. ఇప్పుడు నేను ఇంట్ రీడ్ చేసుకోవాలి. ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు ఓబి డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఇచ్చామంటే ఇన్పుట్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ ఈక్వల్ టు ఓబి డాట్ నెక్స్ట్ ఫ్లోట్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఇన్పుట్ ఈక్వల్ టు ఓబిజే డాట్ నెక్స్ట్ లైన్ అని ఇస్తే సరిపోద్ది. అంటే నెక్స్ట్ లైన్ ఇస్తే స్ట్రింగ్ ఇచ్చినట్టు. ఇక్కడ ఏం మిస్ అయింది, ఓకే ఇక్కడ నేను ఫ్లోట్ ఇవ్వలేదా, ఫ్లోట్ గాట్ ఇట్. నేను అదే ఫ్లోట్ వాల్యూ అంటే జస్ట్ మార్క్స్ అని ఇచ్చినా సరిపోద్ది. మార్క్స్ కాకపోతే టోటల్ మార్క్స్ అని ఇస్తా. ఫ్లోట్ అని ఇచ్చేసరికి నాకు ప్రాబ్లం అయింది. ఓకేనా, ఇది అవసరం లేదు, ఇంకా ఈ కన్వర్షన్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ నెక్స్ట్ లైన్ క్యార్ సి ఈక్వల్ టు ఓబిజే డాట్ నెక్స్ట్ అని ఇస్తే చాలు క్యారెక్టర్, ఎందుకంటే ఓకే నెక్స్ట్ డాట్
క్యారెట్ 0 అంతేనా? అంటే మీరు 2 నెక్స్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ లైన్ అయినా ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ నెక్స్ట్ లైన్‌లో ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేసుకోవాలి. ఒక క్యారెక్టరే గదా! సో, క్యారెక్టర్ అట్ ద ఇండెక్స్ ఆఫ్ 0 అలా క్యారెక్టర్ తీసుకోవచ్చు మీరు. అర్థమైందా? ఇప్పుడు నేను వీటన్నిటిని ప్రింట్ చేయాలి. మార్క్స్ ప్రింట్ చేయాలి. టోటల్ మార్క్స్ ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఇన్‌పుట్ ప్రింట్ చేయాలి. నెక్స్ట్ సి ప్రింట్ చేయాలి. అన్ని రన్ చేద్దామా ఇప్పుడు? అది అడుగుతుంది ఇన్‌పుట్. ఫస్ట్ ఏం చేయాలంటే 1, 2, 3 ఇస్తున్నా. తర్వాత 1, 2, 3, 4 ఇస్తున్నా. తర్వాత హాయ్ థిస్ ఈస్ శాంపిల్ లైన్ ఇస్తున్నా. దాని తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఇస్తున్నా. చూడండి. ఫస్ట్ ఇంటిజర్, తర్వాత ఫ్లోట్, తర్వాత నెక్స్ట్ లైన్, తర్వాత ఇటిచ్చిన దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్. రీడ్ చేసుకుంది కదా ఫస్ట్ క్యారెక్టర్. అలా. ఇట్ విల్ ఏబుల్ టు రీడ్ ఇట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేయొచ్చంటే నెక్స్ట్ ఇంట్ తర్వాత ఓబీజే డాట్ నెక్స్ట్ లైన్ ఇచ్చేస్తా. అంటే మీరు ఎంటర్ చేయడానికి బావుంటది కాబట్టి నెక్స్ట్ లైన్ ఇస్తా ఇక్కడ. ఇక్కడ గూడా ఫ్లోటింగ్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ లైన్ ఇస్తేనే మీరు ఎంటర్ చేయగలుగుతారు. లేదంటే ఒకటి స్కిప్ అయిపోద్ది. ముందే గుర్తుపెట్టుకోండి ఈ మాట అర్థమైందా? ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ లైన్ ఇవ్వడానికి ఇప్పుడు నేను 1, 2, 3 ఇందాక పక్క పక్కన ఇచ్చా. ఇప్పుడు ఇవ్వను. 1, 2, 3 ఇచ్చి నెక్స్ట్ లైన్ ఇచ్చా. ఇప్పుడు 1, 2, 3 డాట్ 4 డాట్ ఇచ్చా. నెక్స్ట్ లైన్ ఇచ్చా. థిస్ ఈస్ నెక్స్ట్ లైన్. అంటే నెక్స్ట్ లైన్‌కి రావాలంటే మీరు ఎక్స్‌ట్రాగా నెక్స్ట్ లైన్ ఇవ్వాలి. అలా. అర్థమైందా? అలా. అంటే నెక్స్ట్ లైన్ ఇక్కడ ఇందాక నేను ఎంటర్ చేసేసేవాడిననుకో. ఒకవేళ నేనిక్కడ నెక్స్ట్ లైన్ ఇవ్వలేదనుకో, ఎంటర్ వర్క్ అవ్వదు. ఎంటర్ వర్క్ అవ్వదు. అంటే ఇది స్కిప్ అయిపోద్దనమాట. ఎంటర్ వర్క్ అవ్వదు. అది స్కిప్ అయిపోద్ది. అందువల్ల నెక్స్ట్ లైన్ ఇవ్వాలంటే ఎంటర్ ఇవ్వాలంటే నెక్స్ట్ లైన్ ఇవ్వచ్చు మీరు. అంటే నెక్స్ట్ లైన్‌కెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీరిస్తున్నారని అర్థం. ఓకే. అలా మీరన్నీ చాలా క్లియర్‌గా ఇవ్వచ్చు. నేనేదైతే ఇచ్చానో ఎంటర్ యువర్ ఏజు, నెక్స్ట్ ఇంటూ, ఎంటర్ యువర్ సాలరీ, నెక్స్ట్ ఇంటూ అలా ఖచ్చితంగా మనం ఇచ్చుకుంటా పోవచ్చు. సో, అలాగే మనం మీనింగ్‌ఫుల్‌గా ఇద్దాం ఇప్పుడు. ఇందాకంటే నార్మల్‌గా ఇచ్చాం. ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను సిస్ ఔట్. హాయ్ ఎంటర్ యువర్ ఏజ్. ఇప్పుడు నేనేం చేయాలి? ఎంటర్ యువర్ ఏజ్ అనంగానే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంటేనా? నెక్స్ట్ ఇంటేనా? నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ ఇంట్‌కి మీరు ఎంటర్ కొట్టాలంటే నెక్స్ట్ లైన్ ఇవ్వాలా. లేదంటే ఎంటర్ కొట్టలేరు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత సిస్ ఔట్. హాయ్ ఎంటర్ యువర్ నేమ్. అర్థమైందా? ఈ నేమ్ అంటే స్ట్రింగ్. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ఓబీజే డాట్ నెక్స్ట్. నెక్స్ట్ లైన్ ఇస్తే నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోద్ది. అంటే నెక్స్ట్ లైన్ ఇంటిగ్రేటెడ్ అన్నమాట ఇది. అంటే స్ట్రింగ్‌కి ఇంటిగ్రేటెడ్. చాలు. తర్వాత సిస్ ఔట్. హాయ్ ఎంటర్ యువర్ రోల్ నంబర్. రోల్ నంబర్ అంటే ఇంటిజరే తీసుకున్నాం. ఇంట్ రోల్ నంబర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంట్ గదా! ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్. ప్రింట్ అయింది. అంటే మీరిప్పుడు నెక్స్ట్ లైన్‌కెళ్ళాలనుకో మళ్ళీ ఓబీజే డాట్ నెక్స్ట్ లైన్‌కెళ్తారు. లేదంటే ఎంటర్ పనిచేయదు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫైనల్‌గా అన్ని ప్రింట్ చేద్దాం. నేము, నేమ్ ఏంటి? నేమ్. ఏజు అన్ని 3 ప్రింట్ చేద్దాం. ఏజు, ఏజు, రోల్ నంబరు, రోల్ నంబర్ అన్నమాట. అలా. హ్మ్. రోల్ నంబర్ కరెక్ట్ ఇచ్చామా? రాంగ్ ఇచ్చామా? రైట్. ఫైన్. ఇప్పుడు చూడండి. ఇవన్నీ డిలీట్ చేద్దాం ఫస్టు. ఇవన్నీ ఎక్స్‌ట్రా వద్దు మనకి. ఇప్పుడున్నయి చాలు మనకి. రైట్. ఎంటర్ యువర్ ఏజ్ 23. ఎంటర్ యువర్ నేమ్ సాగర్ స్టాప్. అంటే నెక్స్ట్ లైన్ పనిచేస్తదంటే ఎంటర్ యువర్ లోన్ నంబర్ 123. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నట్టు నెక్స్ట్ లైన్ పనిచేసినట్టు. నెక్స్ట్ లైన్‌కెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎంటర్ చేయగలగాలంటే ఏదైనా నంబర్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ లైన్ ఇవ్వాలి. స్ట్రింగ్ ఇంటిగ్రేటెడ్ నెక్స్ట్ లైన్ కాబట్టి ఏం కాదు. అర్థమైందా? అలా ఇంటిగ్రేటెడ్ అంటే స్ట్రింగ్ ఇవ్వడమే నెక్స్ట్ లైన్ వరకు తీసుకుంటాం అందువల్ల. కొట్టి నెక్స్ట్ ఇస్తే మళ్ళా దానికి కూడా ఎంటర్ పని చేయడానికి నెక్స్ట్ లైన్ ఇవ్వాలి. ఓకే. అలా మీరు తీసుకోవచ్చనమాట. ఓకే. ఇంకా డబలు, బూలియన్ అన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ బూలియన్, నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ డబలు ఎవ్రీథింగ్ యూ కెన్ రీడ్ ఇట్. ఓకే. స్కానర్ ద్వారా ఫైల్‌ని రీడ్ చేయాలంటే సింపుల్ అగైన్. స్కానర్ ఫైల్ రీడ్ అన్నమాట. రీడ్ డాట్ జావా.
మెయిన్ మెథడ్ రాయండి, ట్రై క్యాచ్ పెట్టండి, గో టు ద టాప్, ఇంపోర్ట్ java.io స్టార్. సో మనం ఏం చేద్దాము, ఫైల్ f ఈక్వల్ టు న్యూ ఫైల్ ఆఫ్ src/day47/ ఏదో ఒక ఫైల్ నేమ్ ఇద్దాం, sample.txt నా sample.txt. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, స్కానర్ sc ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ f, యు ఆర్ రీడింగ్ ద ఫైల్. ఇంకా డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే sysout sc.read లైన్ ఇచ్చేద్దాం. హ్యాష్ నెక్స్ట్ లైన్. ఓకే, దీంట్లో హ్యాష్ నెక్స్ట్ లైన్ ఉంటుంది, దాన్ని బట్టి మనం లైన్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నెక్స్ట్ లైన్ అని మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. వైల్ sc.హ్యాష్ నెక్స్ట్ లైన్, ఇక్కడ హ్యాష్ నెక్స్ట్ లైన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లైన్ ఉంటే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ లైన్ ఈక్వల్ టు sc.నెక్స్ట్ లైన్, ఇంకా దాన్ని మనం ప్రింట్ చేస్తాం. sout నెక్స్ట్ లైన్ ని ప్రింట్ చేస్తాం, లేదంటే చేయలేము కదా, అంతటిది అయిపోద్ది. చూడండి, ఎన్ని లైన్లు ఉంటే అన్ని ప్రింట్ చేస్తాం. ఒక లైనే ఉంది, ఎక్కువ లైన్లు లేవు. మనం ఇక్కడ 2-3 లైన్లు ఇచ్చేద్దాం, సో దట్ వీ కెన్ హ్యావ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, లైన్ నెంబర్ 1 2 3 4. ఓకే, లెట్స్ రీడ్ ఇట్. చూడండి, అన్ని వచ్చాయి అలా. అంటే నెక్స్ట్ లైన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. sc.హ్యాష్ నెక్స్ట్ లైన్ అంటే స్కానర్ లో మీరు ఈ ఫైల్ రీడ్ చేసుకున్నారు కదా, దాంట్లో ఒక లైన్ నెక్స్ట్ లైన్ ఉంటేనే దీని లోపలికి వెళ్ళి దాని ఆబ్జెక్ట్ తీసుకొని డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ గా ఏముంది, ఇదైనా చేయండి, ఏముంది, డైరెక్ట్ గా ఇట్ విల్ ప్రింట్ ఇట్. అసలు ఈ ఆబ్జెక్టే అవసరం లేదు, నేను చెప్తున్నా. అంటే డైరెక్ట్లీ యూ కెన్ ప్రింట్ ఇట్ అంటున్నా. హ్యాష్ నెక్స్ట్ లైన్ అంటే నెక్స్ట్ లైన్ ఉంటే డైరెక్ట్ గా నెక్స్ట్ లైన్ ప్రింట్ చేయండి, లేదంటే లేదు, అంతటితో ఆగిపోద్ది. ఆర్ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు స్కానర్ బదులు బఫర్ రీడర్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఇందాక మీరు స్కానర్ ద్వారా చేశారు కదా, బఫర్ రీడర్ కూడా ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఇది చాలా మంది నేర్చుకోవాలి. బఫర్ రీడర్ ఇన్పుట్ స్ట్రీమ్ అనమాట, ఇన్పుట్ స్ట్రీమ్ exp.java. ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రీమ్ sample.java. సరే, బఫర్డ్ ఎగ్జాంపుల్ అని ఇస్తున్నా, జావా. ఎందుకు ఇలా వస్తుంది? pf input.java అని ఇస్తున్నా. ఓకేనా, సో అలా ఇస్తున్నా. అగైన్ ఇంపోర్ట్ java.io.star. సో ఇలా మీరు ఏమి ఇచ్చంటే ట్రై క్యాచ్ పెట్టేసేయండి ఫస్ట్ లోనే. దాని తర్వాత అంటే స్కానర్ బదులు బఫర్ రీడర్ అనమాట. ఇప్పుడు మనం వాడేది బఫర్ రీడర్, br ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్ ఆఫ్ ఇన్పుట్, మళ్ళా న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ system.in. అర్థమైంది? అప్పుడు మీకు బఫర్ రీడర్ పనిచేస్తుంది. అంటే ఎలా పనిచేస్తుంది అంటే నేను చెప్తా, చూడండి. నేనేం చెప్పాను, స్కానర్కి వెళ్ళండి చెప్తా. స్కానర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా స్కానర్ లో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా system.in, వీఆర్ రీడింగ్ డైరెక్ట్లీ టు ద స్కానర్ సిస్టమ్ ఇన్పుట్. అదే బఫర్ రీడరు మీరేం చేయాలి, న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటే యూ వాంట్ టు టేక్ ఇన్పుట్. స్కానర్ అయితే డైరెక్ట్ గా క్యారెక్టర్స్ అని రీడ్ చేయొచ్చు, కానీ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ చేయాలి, యూ వాంట్ టు రీడ్ ద స్ట్రీమ్ ఫ్రమ్ ద సిస్టమ్ ఇన్పుట్. అందువల్ల బఫర్ రీడర్ లో డైరెక్ట్ గా మనం system.in ఇవ్వలేం. ఒక ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ తీసుకొని దాని లోపల system.in పంపించి చేయగలుగుతాం, లేదంటే చేయలేం అనమాట. గాట్ ఇట్? అలా యూ కెన్ డైరెక్ట్లీ రీడ్ ఇట్ నౌ. br.read, you can read anything. You can able to read anything and we can able to optimize it. చూడండి, రీడ్ లైన్ అన్ని రీడ్ లైన్ చేసుకొని దాన్ని పార్స్ చేయాలన్నమాట. ఇప్పుడు పార్సింగ్ మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, ఇప్పుడు sysout ఎంటర్ నేమ్
ఇంట్ ఓకే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు br డాట్ నెక్స్ట్ లైన్. ఐ థింక్ రీడ్ లైన్, నెక్స్ట్ లైన్ కాదు, రీడ్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను, ఎంటర్ ఏజ్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అనేదాన్ని నేను తీసుకుంటాను అనమాట. వాల్యూ ఆఫ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు. వాల్యూ ఆఫ్ br డాట్ నెక్స్ట్ 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 ఇలా తీసుకున్నా, ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే దీన్ని కమెంట్ చేస్తున్నా ఇంకొక విధంగా అయినా తీసుకోవచ్చు, అది కూడా చూపిస్తా. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ ఇలా తీసుకోవచ్చు, br డాట్ నెక్స్ట్, అదే నెక్స్ట్ రీడ్, br డాట్ రీడ్ అనమాట. అర్థమైందా? మనం రీడ్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ఏం చేయాలి, కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్. రీడ్ లైన్ తీసుకోండి. రీడ్ లైన్ తీసుకున్నాం కాబట్టి మనం ఎంటర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అర్థమైందా? నెక్స్ట్ సిస్ అవుట్, ఎంటర్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ అంటే డబల్ తీసుకుందాం, డబల్ కాదు, మార్క్స్ అయితే డబల్, రోల్ నెంబర్ అయితే ఇంటే. నెంబర్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ యూ వాంట్ టు పార్స్, అది స్ట్రింగ్ లో ఉంటది కాబట్టి br డాట్ రీడ్ లైన్. రీడ్ లైన్ ఇచ్చాం కాబట్టి ఎంటర్ పనిచేస్తుంది. ఓకేనా? రోల్ నెంబర్ కూడా వచ్చింది. ఫైనల్ గా మనం ప్రింట్ చేస్తాం అనమాట అన్ని. నేమ్ పాస్ చేసాము, ఏజ్, రోల్ నెంబర్. ఇంక మీరు ఏమైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఎన్నైనా తీసుకోండి, డబల్ కావాలంటే డబల్ తీసుకోండి, నేమ్, ఏజ్, రోల్ నెంబర్ ఏదైనా తీసుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకేనా? ఓకే, ఇలా ఎంటర్ నేమ్ స్టాక్, ఎంటర్ ఏజ్ 23, రోల్ నెంబర్ 123. అయిపోయిందా? యూజింగ్ బఫర్ రీడర్ ఆల్సో వీ కెన్ డూ. బఫర్ రీడర్ అయితే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ సిస్టమ్ ఇవ్వాలి. అదే స్కానర్, ఎందుకంటే బఫర్ రీడర్ విల్ నాట్ డైరెక్ట్లీ రీడ్ యాస్ ఎ స్కానర్, స్కానింగ్ ద వాల్యూస్, ఇన్పుట్ స్ట్రీమ్స్ ని స్కాన్ చేస్తుంది. అదే స్కానర్ అనుకో డైరెక్ట్లీ ఇట్ కెన్ ఏబుల్ టు స్కాన్ టు ద కమాండ్ లైన్, కాబట్టి డైరెక్ట్ గా system.in అనేది దాన్ని మనం ఇన్పుట్ ఇవ్వచ్చు ఆ కన్స్ట్రక్టర్ కి. ఓకేనా? బఫర్ రీడర్ కి మాత్రం ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఇచ్చిన తర్వాత system.in ఇవ్వాలి. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, ఇది మీరు తెలుసుకోండి, ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ లో వస్తుంది. ఓకేనా? ఫైనల్ గా అయిపోయింది అనమాట. ఇలా ఈ క్లాస్ ఈరోజు చెప్పాలి అనుకోని నిన్నంతా మెటీరియల్ ప్రిపేర్ చేశా. ఓకేనా? సో యూ ప్రాక్టీస్ ఇట్ వెల్. సీ యూ టుమారో ఇన్ డే 48.